హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎడ్ మీరు చూసిన టెక్నికల్ ఆర్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి షామీ 14 Pro మొబైల్ అనేది ఫిబ్రవరి 22కు రిలీజ్ అవుతుంది. అయితే ఎవరైతే కెమెరా లవర్స్ గేమర్స్ ఉన్నారో వీరి కోసం అయితే అద్భుతం అని చెప్పొచ్చు. ఈ మొబైల్ గురించి ఎవరైతే చూస్తున్నారో వారి కోసం కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 22కి మనకు మొబైల్ అనేది లాంచింగ్ అవుతుంది. అయితే ఎవరైతే మొబైల్ తీసుకుందాం అనుకున్నారో ఈ వీడియో అనేది పూర్తిగా వినండి. వింటే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది మొబైల్ కొనొచ్చా లేదా అనేది. అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. ఇలాంటి వీడియో తీసినా కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు, మీ మొబైల్ నడుస్తుంది ద్వారా వస్తుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది, ఎక్స్ప్రెషన్ బాగానే ఇచ్చారు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాల్సింది మొబైల్ గురించి. మొబైల్లో ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయి వాటి గురించి ఫుల్ క్లారిటీ అనేది తెలుసుకుందాం. మొబైల్ లాంచింగ్ డేట్ వచ్చి మనకి ఫిబ్రవరి 22కి అయితే లాంచింగ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఇందులో స్పెసిఫికేషన్ ఏమేమి ఉన్నాయి, మనకి ఎలా బెటర్ మొబైల్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు ఎవరైతే ఇప్పటివరకు లైక్ కొట్టలేదు వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేస్తే మనం తెలుసుకోవాల్సింది మెయిన్ వచ్చి మనకి ప్రోసెసర్ వచ్చి మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రోసెసర్ అని చెప్పొచ్చు. 3 cores మీద రన్ అయ్యే ప్రోసెసర్ ఇది వచ్చి 400 చిప్సెట్ మీద లభిస్తుంది. 64 బిట్ మీద రన్ అవుతుంది కాబట్టి క్లాక్ స్పీడ్ అనేది మనకి 3.6 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి ప్రోసెసర్ పరంగా చూస్తే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మనకి గేమర్స్కి కూడా చాలా అద్భుతం అని చెప్పొచ్చు. మల్టీటాస్కింగ్ గేమింగ్ కూడా చాలా బాగా ఆడుకోవచ్చు అనుకుంటాను నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే మనకి పబ్జీ లాంటి గేమర్స్ తీసుకుంటే మనకి స్మూత్ నుంచి ఎక్స్ట్రీమ్ వరకు 60 FPS 90 FPS గేమింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా మనకి గేమింగ్ అనేది వస్తుంది. కాబట్టి ప్రోసెసర్కి అయితే లైక్ అయితే వేయండి. అలాగే మల్టీటాస్కర్ కూడా చాలా అద్భుతంగా మల్టీటాస్కింగ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రోసెసర్ కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్తాను. ప్రోసెసర్ పరంగా చూస్తే నా ఉద్దేశం ప్రకారం ప్రోసెసర్ అనేది ఓకే అనుకుంటున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో తెలియదు. డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి 6.7 ఇంచ్ డిస్ప్లేతో లభిస్తుంది. వచ్చి AMOLED డిస్ప్లే అని చెప్తాను. ఎందుకంటే మనకు కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకి 1200 nits బ్రైట్నెస్తో లభిస్తుంది. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి Gorilla Glass 5తో ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే రెజల్యూషన్ వచ్చి మనకు 1.5K రెజల్యూషన్ లభిస్తుంది. ఏదైనా వీడియో చూసిన ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా లభిస్తుంది. కాబట్టి డిస్ప్లేకి అయితే పేరు పట్టాల్సిన అవసరం లేదు, చాలా ఎక్సలెంట్గా ఉంది. డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి మనకి Gorilla Glass 5తో ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే రెజల్యూషన్ కూడా మనకి చాలా ఎక్సలెంట్గా ఉంది. కాబట్టి మనకి డిస్ప్లే పరంగా చూస్తే చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి డిస్ప్లే వచ్చి మనకి బెజల్ వచ్చి పంచువల్తో లభిస్తుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకున్నారు, డిస్ప్లే అనేది బెజల్ వచ్చి పంచువల్తో లభిస్తుంది. కాబట్టి ఎక్సలెంట్ అని చెప్తాను. మనకి ఏదైనా డిస్ప్లే అనేది ఫుల్ డిస్ప్లే లభిస్తుంది. కాకపోతే ఒకటే డిసప్పాయింట్ ఏంటంటే మనకి కర్వ్ డిస్ప్లే కాదు ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి నార్మల్ డిస్ప్లే అని చెప్తాను. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం అయితే మనకు కర్వ్ డిస్ప్లే అనేది ఎక్కువ మొబైల్స్ చూస్తున్నాం కాబట్టి ఇందులో మనకు కర్వ్ డిస్ప్లే అనేది ఉండదు. కాబట్టి ఇది ఒక చిన్న డిసప్పాయింట్ అని చెప్తాను. ఎందుకంటే మనకి నార్మల్ డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి డిస్ప్లే పరంగా చూస్తే మనకి డిస్ప్లేకి అయితే నేనైతే ఓకే అంటున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకోటి మనం మెయిన్ ఈ మొబైల్కి వచ్చి మనకి కెమెరా హైలైట్ అని చెప్పొచ్చు. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో గేమర్స్ ఉన్నారు వారి కోసం ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో కెమెరా క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంది. రీసెంట్గా మనకి అంటే చాలా అద్భుతమైన కెమెరాస్ అనేవి ఇందులో ఉంటాయి. కాబట్టి ఒకసారి లుక్ అయితే వేయండి. మనకు ఈ మొబైల్ గురించి ఒకసారి నచ్చితే మాత్రం మొదలకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కెమెరా పరంగా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మనం కెమెరా గురించి తెలుసుకునే ముందు నా తరపున ఒక రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్. ఇది ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. ఆన్లో పెడితే ఇలాంటి వీడియో తీసినా కూడా మిస్ కాకుండా ఉంటారు, మీ మొబైల్ నడుచుకున్నారో వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే వేయండి. మీరు లైక్ వేస్తేనే మరింత కొంతమందికి రీచ్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో పరంగా చూస్తే మనకి. అలాగే ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కెమెరా గురించి తెలుసుకుందాం. కెమెరాస్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండరీ కెమెరా వచ్చి 50 MP ఫ్రెండ్స్, ఇది కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి ఇది కూడా సేమ్ 50 MP, ఇది వచ్చి టెలిఫోటో లెన్స్ అప్ టు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే వీటితో పాటు మనం వీడియో రికార్డింగ్ చేసుకుందాం అనుకుంటే మనకు 8K వరకు 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. మీరు లేదు 60 FPS రికార్డింగ్ చేసుకుందాం అనుకో 4Kలో 60 FPS రికార్డింగ్ చేసుకునే ఎక్సలెంట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు నా ఉద్దేశం ప్రకారం. కెమెరా లవర్స్కి అయితే ఫోటోస్ అయినా చాలా ఎక్సలెంట్గా వస్తాయి ఫ్రెండ్స్ నా ఉద్దేశం అయితే. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో తెలియాలి. కెమెరా పరంగా చూసి ఎక్కడ పేరు పెట్టలేను కాబట్టి కెమెరాకి అయితే ఒక లైక్ అయితే ఇస్తున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో చెప్పి లైక్ అయితే వేయండి. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చి మనకి 32 MP ఫ్రంట్ సైడ్ కెమెరాతో లభిస్తుంది. వచ్చి మనకు 4Kలో 30 FPS రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. చాలా ఎక్సలెంట్ ఫ్యూచర్ కాబట్టి ఇది ఒకటి చాలా బెటర్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాకి అయితే నేను లైక్ వేస్తున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి కెమెరాకి అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి కెమెరా లవర్స్ ఎవరైతున్నారో ఈ మొబైల్ అయితే ఒకసారి చూడండి. నచ్చితేనే తీసుకోండి, నచ్చకపోతే అయితే మీ ఇష్టం ఇక అది. ఎందుకంటే కెమెరా పరంగా చూసినా మనకి ప్రోసెసర్ పరంగా చూసినా గేమర్స్కి కెమెరాస్కి చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. డిస్ప్లే పరంగా చూసినా కూడా కొంచెం నార్మల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇందులో HDR ప్లేన్స్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఎక్సలెంట్ అని చెప్తాను నా ఉద్దేశం ప్రకారం. వీడియో చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగానే వస్తుంది మనకి. కెమెరాస్కి అయితే చాలా అల్టిమేట్ అని చెప్పొచ్చు. కెమెరా పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తాయి కెమెరాలో చూసుకుంటే మనకి. అలాగే ప్రోసెసర్ పరంగా చూస్తే గేమర్స్కి అయితే ఇంకా చాలా బెటర్. ఎందుకంటే మనం అల్టిమేట్గా గేమ్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఆడుకోవచ్చు. కాబట్టి ఈ ఇద్దరికైతే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో హెవీ ఫోటోగ్రాఫర్స్ ఉంటారో
వీరి కోసం అయితే ఈ మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మరొకటి ఏంటంటే ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలిసినాయి, అది కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను. ఈ వీడియో అనేది పూర్తిగా వినండి, వింటే మీకు ఒక చిన్న క్లారిటీ అనేది వచ్చేస్తుంది మొబైల్ కొనచ్చలేదు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటి, బ్యాటరీ విషయం. బ్యాటరీ వచ్చి మనకు 4880 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే 120 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. వచ్చి యూఎస్బీ టైప్ సి కేబుల్తో లభిస్తుంది. ఇది వచ్చి మనకి ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పొచ్చు. అలాగే ఇది ఛార్జర్ టైమింగ్ వచ్చి మనకి 30 minutes లోపు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత లేదన్నా మనకి మినిమంగా 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వస్తాయి కాబట్టి బ్యాటరీ కూడా లైక్ అయితే అండి ఫ్రెండ్స్. అలాగే ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి మనకి 12GB ర్యామ్ 256 స్టోరేజ్తో లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు, ఓన్లీ 2 సిమ్ కార్డులు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది అక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి హై స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకుంటే చాలా బెటర్ ఉన్న ఆప్షన్. అలాగే ఇందులో ఇంకో వేరియంట్ కూడా ఉంది ఫ్రెండ్స్, అది వచ్చి 8GB ర్యామ్ 128 స్టోరేజ్తో లభించే మొబైల్ అని చెప్పొచ్చు. అది తీసుకుంటే మీకు కొంచెం డిసప్పాయింట్గా ఉంటుంది, ఎందుకంటే మన స్టోరేజ్ పరంగా చూస్తే మనకు హై స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఎంత హెవీగా వాడినా కూడా స్టోరేజ్ పరంగా చూసుకుంటే మనకు 256 స్టోరేజ్ కాబట్టి చాలా అద్భుతంగా నేను చెప్తాను. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14 లభిస్తుంది. ఇక మనకి ఇందులో మనకు HyperOS లభిస్తుంది. HyperOS అంటే చాలా అద్భుతంగా చెప్తాను మీ అందరికీ. ఎక్కువ రీసెంట్గా మనకు HyperOS షామీలో మనకు అందరికీ చూస్తాం కాబట్టి HyperOS ఈ మధ్య టెక్నికల్ చూస్తే మనకు చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఇందులో ప్రైస్ విషయాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్ నడుచుకున్న తర్వాత వస్తుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకో ఫీచర్ ఏంటంటే మనకి IP68 వాటర్ టెస్ట్ వారంటీ కూడా ఉంది. అలాగే స్పీకర్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్తో లభిస్తున్నాయి, లౌడ్ స్పీకర్ లభిస్తున్నాయి. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది, చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇక ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మనకి ఎగ్జాక్ట్గా ఎంత లేదన్నా మనకి 50 నుంచి 56,000 ప్రైస్ అనేది పెడతారు కంపెనీ వాళ్ళు. అయితే ఈ ప్రైస్ ఈ మొబైల్ వర్తా కాదంటే నా ఉద్దేశం ప్రకారం ఈ ప్రైస్ అనేది మనం మొబైల్ లాంచింగ్ అయినాక ప్రైస్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే రూమర్స్ ప్రకారం అయితే 50 నుంచి 56,000 రూపాయలు ప్రైస్ అనేది పెడుతారు అని తెలిసింది. అయితే మొబైల్ లాంచింగ్ అనేది మనం February 22కి లాంచ్ అవుతుంది కాబట్టి ఆ లాంచింగ్ అయినాక మొబైల్ అనేది ప్రైస్ డీటెయిల్స్ అని ఫుల్గా బయటకు వస్తాయి కాబట్టి అప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ మీకు క్లారిటీ అనేది. అయితే మొబైల్ స్పెసిఫికేషన్ పరంగా వస్తే చాలా ఎక్సలెంట్గా స్పెసిఫికేషన్ ఉన్నాయి. కెమెరా లవర్స్ ఎవరైతే ఉన్నారో, గేమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మొబైల్ అయితే ఒకసారి లుక్ చేయండి. లుక్ చేస్తే మీకు చిన్న క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఈ మొబైల్ కొనచ్చా లేదని. అయితే ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. మరిన్ని వీడియో కోసం మళ్ళీ మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. మొబైల్ గురించి ఇన్ఫర్మేషన్ బాగానే ఇచ్చాను అనుకుంటాను. ఈ మొబైల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.